మాజీ మంత్రి బాలినేనిపైన ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో ఉంటూ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పైన ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు ఓపిక పట్టారని, కానీ బాలినేని మాత్రం కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి చెందిన లింగారెడ్డి అనే వ్యక్తి డెత్ సర్టిఫికేట్ తోటి భూ కబ్జా చేస్తే బాలినేని అతనిని వెంట వేసుకుని కలెక్టరేట్ వద్దకు వెళ్లారని ఆరోపించారు. హైదరాబాద్లో ఉంటూ 3 నెలలకు ఒకసారి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తనపైన ఆరోపణలు చేసేవారు ఆధారాలతోటి నిరూపించాలని సవాల్ విసిరారు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ని గౌరవిస్తా, మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం. దగ్గర 92 కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టారు పోయినసారి. మేము దాని బేస్ మీద మనం కూడా ఓపికగా ఉంటే టిప్పుకి హైదరాబాద్లో కూర్చొని 3 నెలలకు ఒకసారి వచ్చి ఏదో విధంగా పనిచేసాడు. కానీ కరెక్ట్ కాదు అని చెప్పి నేను దాని మీద మా మీద ఏదో ముద్రలు వేశాడు. కొన్ని ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ కూడా దాన్ని కూడా నిరూపణతో ఎక్కడ జరిగింది, ఏదైనా మాట్లాడేది కాదు, ఏదైనా సర్వే నెంబర్ జరిగిందా, మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏం జరగల, ఏమైనా జరిగితే రుజువుతో మాట్లాడాలి, అంతేగాని వేగ్గా మాట్లాడే ఒక రాయి వేసి వెళ్తాం కాదని చెప్పి నాకు క్లారిటీగా ఇచ్చాను. దానికి ఇవాళ కూడా మళ్ళీ ఏదో ఇసుకనో లేకపోతే అనుకుంటానో మళ్ళీ పొద్దున మాట్లాడేస్తాను. నాకు మీటింగ్ ఇక్కడికి వచ్చాను. ఇది అవి కూడా వాళ్ళకి ఆలోచన విధానం లేదు. ఉండే విధానంలో పాలసీ మాట్లాడదు. పాలసీలో మనకు రీచ్ లేకపోతే మనకు నెల్లూరు ఇచ్చారు. అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. పోయినసారి మాట్లాడింది ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడాడు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను కూడా దానికి అధిష్టానం కంప్లైంట్ చేసి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ని గౌరవిస్తా, మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం. దగ్గర 92 కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టారు పోయినసారి. మేము దాని బేస్ మీద మనం